కమర్షియల్ ఫార్మాట్లో ఒక న్యూ జానర్ స్క్రిప్ట్. నేను ఎన్నో భాషలు నటిస్తాను కాబట్టి నాకు ఇలాంటి కథ విన్నప్పుడు, ఇలా వింతమైన కథను విన్నప్పుడు, అండ్ సినిమా అవుతుంటే ఎక్కడో ఒక చోటు ఇది మనకందరికీ కాదు, బ్రహ్మానందం ఉన్ని, బెల్లంకొండ ఉన్ని, చోటాకే నాయుడు ఉన్ని, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ ఒక్క విషయం తెలిసిపోయింది, ఓన్లీ దిస్ మ్యాన్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్, అండ్ సరెండర్ అయిపోయాను. అండ్ ద హోల్ ఫిల్మ్ హెస్ గాన్. అండ్ నిజంగా నేను రాసిన నా 300 సినిమాల ఎక్స్పీరియన్స్లో ఐ కెన్ అసెస్ ఒక డైరెక్టర్ సినిమాలు తీస్తుంటే ఏ జానర్లో తీస్తూ వెళ్తాడని. నేను మొత్తం సినిమా ఇవాళ ఆయన ముందు ఒప్పుకుంటున్నాను, నేను ఒక సర్ప్రైజ్గా చూశాను వినాయకుని. ఈ సినిమా తర్వాత మీరు బ్రహ్మానందం గురించి, నా గురించి, మన సాయి గురించి, చోటాకే నాయుడు గురించి, దేవిప్రసాద్ గురించి, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీ అందరికీ ఒక కొత్త వినాయక్ అనిపిస్తాడు. దట్ ఐ వాంట్ టు సే ఫస్ట్, బికాస్ దిస్ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బిలాంగ్ ఓన్లీ టు వినాయక్, బికాస్ మేము ఎవరు క్లెయిమ్ చేయలేము. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ చాలా సంవత్సరాల తర్వాత బ్రహ్మానందం గారికి నాకు మధ్యలో ఉన్న ఒక హ్యూమర్, ఇద్దరికి ఏం చేస్తున్నామని తెలియదు, అండ్ 2 క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ డెఫినెట్గా థియేటర్లో మామూలుగా ఉండదు నవ్వు. అండ్ ఆ హ్యూమర్ టైమింగ్ వినాయకుడు నేను దిల్లప్పుడు చూశాను, బట్ అప్పుడు నాకు అర్థం కాలేదు, బట్ ఇట్ వాస్ వెరీ హిట్ అండ్ ప్రాబ్లీ మా క్యారెక్టర్ ఇది అనుకున్నాను. బట్ ఈ సినిమాని చూస్తుంటే యూ విల్ సీ చాలా కొత్తగా, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అబౌట్ దిస్ బాయ్ సాయి, నాకు బెల్లంకొండ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన వచ్చి సినిమా చేయమని నాకు ఒక తండ్రి కనిపించాడు ఫస్ట్. అంటే ఒక ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీస్తూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఎక్కడో ఒక చోటు తన తనయుడు ఆయన్ని హీరో చేయాలి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి, ఒక తండ్రి ఇంత పెద్ద నిర్మాత. మనం చూస్తున్నాం సన్స్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, బట్ యాక్చువల్లీ ఈ సినిమాలో తన టాలెంట్తోనే నిలబడతారు. ఆయన అమెరికాని వెళ్ళి చదివింది, ఆయన వెస్ట్రన్ సినిమాస్ గురించి నాతో మాట్లాడేది, ఆయనకున్న సెన్సిబిలిటీస్, ఆయనకున్న తపన, అండ్ ఆయనకున్న ఈజ్. కొంచెం సార్ మీ ముందు అన్నాడు, మీ ముందు కాదురా, బట్ నాకెక్కడో వెరీ రేర్లీ, యూజువలీ ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే మనం చాలామంది న్యూ ఫేసెస్తో నేను యాక్ట్ చేశాను, తర్వాత వాళ్ళు పెద్ద స్టార్స్లో అయ్యారు, నేను చూశాను ఆ జర్నీని. ఫస్ట్ సినిమాకే ఒక ఫేస్ మౌల్డ్ అవ్వడం అనేది, ఆ కంఫర్ట్ జోన్ అనేది ఈ కుర్రోడ్లో కనిపిస్తుంది. ఎందుకంటే అది ఏం కసితో నేర్చుకున్నాడు అండ్ బలే పెంచాడు. నేను అదే బెల్లంకొండ చూసాను, యూ హ్యావ్ బ్రాట్ అప్ అ వండర్ఫుల్ సన్. అంత తేడా ఉంది ఇద్దరికి, బట్ అంత కమిట్మెంట్ ఉంది ఆ కుర్రోడ్కి. హిస్ వే ఆఫ్ డాన్సింగ్, గ్రేస్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ జంపింగ్ అరౌండ్, యాక్షన్ అండ్ ఇవన్నిటికన్నా కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్, అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ బెల్లం, దట్ తనకి ఇన్ని సంవత్సరాల ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కొడుకు వల్ల పేరు రావడం అనేది, అండ్ హూ విల్ కంటిన్యూ హిస్ ప్రొఫెషన్ యాజ్ అన్ యాక్టర్. చాలా అద్భుతమైన అనుభవం నాకు. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. అలాగే సమంత, అందరూ కూడా ఏదో కొత్త అబ్బాయితో చేస్తున్నాం అని వాళ్ళ అబ్బాయిని చాలా బాగా చుట్టూ వాళ్ళ కాపలా కాశారు. వాళ్ళ మధ్య అబ్బాయి చాలా కొత్తోళ్ళ కాకుండా చాలా ఒక 10-15 సినిమాలు చేసిన స్టార్ లాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఆడియో పెద్ద హిట్ అయింది. చాలా దానికి దేవికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అందరికీ నా థ్యాంక్స్.